నాకు ఇది వచ్చి కానీ ఇక నేను బయటకు వస్తున్నానని భయం. చూడాలి ఎంత దూరం ఉందో. మళ్ళా ఆడతావు కదా, మళ్ళీ వస్తున్నారా నాకు తెలియదు. ఇదే కారు. హలో ఫ్రెండ్స్, లైఫ్ బికమ్ హ్యాపీ. ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి రత్నాలయం టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసాం. మరి ఈరోజు ఎలా గడిచిందో మీరు మాతో వచ్చి ఈ వీడియోలో మొత్తం చూడండి. ఈరోజు మార్నింగ్ పొద్దుగాల అల్లారం ఆఫ్ చేసి లేచిన, నిద్ర లేచి టగటగా బ్రష్ చేసుకుని టైం అవుతుంది దానికేసి స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోతున్నా. స్నానం చేసి ఇక వచ్చేస్తా. స్నానం చేసి ఇక ఈ బట్టలు అయితే వేసుకున్నా. మనం ఏ బట్టలు వేసుకున్నామని కాదు, మనం మంచి బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే మనం అందంగా కనిపించాలి. వేరే వాళ్ళ కోసం కాకుండా మన కోసం మనం మంచిగా తయారై మనం బయటకు వెళ్ళాలి. అదే మన అందానికి, మనకి ఒక క్యారెక్టర్కి ఇచ్చే వాల్యూ అన్నట్టు. ఇక చలో ఈ రోజుకి ఈ వీడియోలో మొత్తం నేను ఎటు వెళ్తాను, ఏమేం చేస్తాను మొత్తం చూపిస్తే చలో స్టార్ట్ చేద్దాం. ఇక అట్లా అనుకుని ఇక మొత్తం అన్నీ తీసుకొని అన్ని బంద్, లైట్లు అవన్నీ బంద్ చేసుకుని హెల్మెట్ తీసుకొని, హెల్మెట్ మ్యాండేటరీ నాకు ఎందుకంటే చాలా సేఫ్టీ ఇంపార్టెంట్. సో ఇల్లు తాళం వేసుకొని ఇక మెట్లు దిగి కిందికి వెళ్ళి బైక్ తీసుకుని వెళ్ళాలి. ఎనర్జీ లేదనుకోకండి, ఈరోజు చాలా పనులు ఉంది కాబట్టి చాలా డీలాగా అనిపిస్తుంది. మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ నిద్రమోబుంది, ఇంకా అయినా పర్లేదు. ఇక బండి స్టార్ట్ చేసి వెళ్దాం అనుకుని ఇక్కడ ఒక విచిత్రంగా జరిగింది. ఏం జరిగిందంటే కరెక్ట్ క్లోజప్ తీసుకున్నా కదా నా షార్ట్ని, ఇది అప్పుడే ఒక అంకుల్ వచ్చిండు, ముసలైన. మస్తు అనిపించింది. ఆ అంకుల్కి తెలియదేమో రేపన్నాడు ఇక నా వీడియోలో అయినా పర్లేదు వచ్చేసిండు. ఇక స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బైక్ అక్కడ పార్క్ చేసి ఇంకా అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మా ఫ్రెండ్ అవినాష్ ఇంటికి వెళ్ళాలి. ఇక వెళ్ళే దారిలో ఇంకా ట్యాంక్ బండ్ వ్యూ అయితే మంచిగా అనిపించింది ఎర్లీ మార్నింగ్. కిందనేం వెహికల్స్, పైన ట్రైన్ వ్యూ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా అవినాష్ ఇంటికి అయితే వచ్చేసినాం. అవినాష్ ఇంటి నుంచి ఇప్పుడు బయలుదేరాలి మేము. ఇదే కారు. పూరి, దోశ, డోనట్, ఏమే నేను ఇంకెంత దూరం ఉంది చెప్పు భయ్యా. చూడాలి ఎంత దూరం ఉందో. రత్నాలయం టెంపుల్కి అయితే వచ్చేసిన మా ఫ్రెండ్స్తో కలిసిగా కార్ పార్క్ చేసుకుని ఇంకా ఎంట్రెన్స్లో అక్కడ కాలు చేతులు కడుక్కొని ఇంకా వెళ్తుంటే వ్యూ అయితే ఎక్సలెంట్ అయింది. టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ అంతా ఎక్సలెంట్గా కట్టారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంది. ధ్వజస్తంభం అయితే మస్తు కట్టారు. క్యూలో నిలబడి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా దేవుని అయితే వీడియో తీయొద్దని చెప్పారు. సో బయటకు వచ్చేటప్పుడు వీడియో తీసుకున్నాం. అందరికీ హాయ్ చెప్తున్నాం. ఇక మీరైతే ఎలా ఈరోజు దర్శనం చేసుకున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. ఇక ప్రసాదం అయితే ఇచ్చారు. ఈరోజు ప్రసాదం అయితే బాగుంది. ఇక అందరం కూర్చొని మంచిగా తిని కాసి కొంచెం సేపు ముచ్చట్లు ఆడుకొని మంచిగా నవ్వుకున్నాం. ఇంకా తర్వాత కొంటే ఇక టెంపుల్ మొత్తం ఎట్లుందో చూసుకుంటే వీడియో చూసుకుంటున్నాను నేను. ఇదైతే వ్యూ మస్తు ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వాటర్ ఎట్లా చేసారు అర్థం అవ్వట్లేదు కానీ బట్ మస్తు చేసారు. మీకు కూడా చూపిస్తా చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. డిజైన్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మేము ఫోటోలు అవన్నీ దిగి ఇక్కడ ఇంకో లొకేషన్ ఉందని చెప్తే మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పుకుంటే నాకు కూడా వాళ్ళైతే ఈరోజు ఫుల్ ఎంకరేజ్మెంట్ అయితే చేశారు నన్ను. చాలామంది ఇక్కడనే ఈ వ్యూలోనే ఫొటోస్ దిగుతుంటారు. ఈ టెంపుల్కి వస్తే అంత బాగుంటుంది. నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయినా చేసిన అనుకున్న వీడియో తీసేటప్పుడు, ఎందుకంటే బ్యాక్ కెమెరా నుంచి తీసాం కాబట్టి క్లారిటీగా అనిపించదు. చేసిన అనుకునే నేను ఒక్కనే పడ్డా. ఈ టెంపుల్లో ఇదే బెస్ట్ వ్యూ. టెంపుల్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఫోటో దిగితే అందరు ఇక్కడనే దిగుతుంటారు. చాలా బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడనే దిగండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్ చేసారు. ఇంకా చెట్ల కింద జనాల వెదర్కి అయితే మస్తుంది. ఈరోజు అయితే వెదర్ అయితే చల్లగా ఉంది. ఇంకా చాలామంది జనాలు వచ్చారు ఈరోజు ఏకాదశి కాబట్టి. చాలామంది దేవుని దర్శనం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని అందరూ వచ్చారు. ఇక మేమందరం ఫోటోలు దిగి ఇక్కడ నుంచి ఇక బయలుదేరుతున్నాం ఒకరికొకరు. ఇక్కడైతే పేరెంట్స్ ఇంకా కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ అంతా ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఇక మేము కార్లో కూర్చొని ఇంకా నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే దారిలో చెప్తాం మీకు రండి. ఇక నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే మేము వరంగల్ సరస్వతి దేవి టెంపుల్కి బయలుదేరిపోయినాం. మేము కార్ తీసుకొని ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయినాం, టైం అవుతుందని. ఇంకా టెంపుల్ని చూడగానే షాక్ అయిపోయి టెంపుల్ ఏంది ఇలా ఉంది వెరైటీగా అనుకున్నా. ఇక టెంకాయ తీసుకుని ఒక ఆమె వచ్చి ఇక తీసుకోని చెప్తే ఇక 50 రూపాయలు అని చెప్తే ఇక తీసుకున్నాం. ఇక ఇక్కడ నుంచి ఇక పైకి వెళ్ళాలి. వెళ్తే టెంపుల్ నార్మల్గా ఉంటుంది అనుకున్నా కానీ ఈ గోపురం ఎంత పెద్దగా ఉంది అనుకున్నా. ఇక లోపలికి వెళ్తాం. రత్నాలయం టెంపుల్లో ఉన్నంత జనాలు అయితే ఇక్కడ లేరు. ఇక్కడ చాలా తక్కువగా ఉన్నారు. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాం. ఎంత ఎక్కినా కూడా ఇంకా గర్భగుడి అనేది వస్తలేదు. మాకైతే కాలు కుట్టుబడిపోయినాయి ఎక్కి ఇంకా అయినా కూడా అట్లే వెళ్ళిపోయినాం పైకి అందరం.
గర్భగుడిలో ఫోన్స్ అలా లేవంటే ఇక బయటకు వచ్చి ఇక వీడియో తీస్తున్నా. ఇక్కడ వ్యూ చూపిస్తారు చూడండి, ఎంత బాగుందంటే అసలు పొలాలు, ఆ చెట్లు అవన్నీ. ఈ రాయిని చూడండి, ఈ రాయి ఎంత పెద్దగా ఉంది, నా ఫోన్లో కూడా పడతలేదు, అంత పెద్దగా ఉంది. అసలు దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసి పెట్టిరో వాళ్ళు అర్థం అవ్వట్లేదు అసలు, అంత పెద్ద రాయిని. ఇక దేవత కూడా రాయి లోపలనే కొలువై ఉంటుంది. ఆ గర్భగుడిలో కూడా చూసినాం కదా, చాలా బాగుంది. దేవత కూడా మంచిగా అలంకరించారు. ఇంక ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే మస్తు ఉంది అసలు. ఇక్కడనే నిలబడిపోదాం అనుకున్నాం. ఇక మా ఫ్రెండ్స్ అందరూ ఇక ఫోటోలు వీడియోస్ ఇక్కడ నుంచే తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక వండర్ ఉంది, చూపిస్తారండి. సరస్వతి స్టాచ్యూ ఉంది. ఈ స్క్రీన్లో మొత్తం కనిపించింది అనుకున్నచ్చు, కనిపించలేదు. మీకు చూపిస్తా ఆగండి, నేను స్క్రీన్ దీపికాసి. చాలా మంచిగా స్టాచ్యూ అనేది ఇక్కడ పెట్టారు. చాలామంది ఇక్కడే ఫొటోస్ దిగి ఇక్కడనే ఫ్రేమ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా టెంపుల్లోనే లంచ్ ప్రొవైడ్ చేస్తారని తెలుసుకొని ఇంకా టికెట్స్ తీసుకొని నేను ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ భోజనం చేయడానికి వచ్చాము. ఇక్కడ ప్లేట్స్ అవన్నీ ఇచ్చారు. ఇంకా లైన్లో నిలబడి ఇక అన్నం వేసుకున్నాం. ఇక అన్నం వేసుకొని ఇక అందరం కడుపు నిండా తిన్నాము. ఫుడ్ అయితే మస్తు టేస్ట్గా ఉండే, ఇక చాలా మంచిగా ఉండే ఫుడ్ ఈరోజు. ఇంకా అందరం భోజనం చేసుకున్నాం. భోజనం చేసుకుని ఇక బయలుదేరాలి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్ మీరు తిన్నప్పుడు ఎలా ఉండే కామెంట్లో చెప్పండి. ఇంకా మేము టెంపుల్కి బాయ్ బాయ్ చెప్పుకుంటే మేము నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోతున్నాం పార్కింగ్ దగ్గర. వంశీ బాయ్ వెళ్ళికేసి కార్ తీస్తుండు. సో అక్కడికి వెళ్ళాలి, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక వ్యూ అయితే మంచిగా ఉంది. ఈ టెంపుల్కి మీరు ఎప్పుడెప్పుడు వచ్చారో కామెంట్లో చెప్పండి. ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక ఇంటికి వెళ్ళే దారిలో మధ్యలో లేక్ కనిపించిందని ఆగిపోయినాం. ఈ లేక్ పేరు ఏంటంటే షామీర్పేట్ లేక్. మస్తు పెద్ద ఉంది. బాయ్ బాయ్ దుబ్బకు బాయ్. చాలా పెద్దగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా. ఇంకా మా మిత్రులు ముంగరికి వెళ్తారంటే ఇక నేను కూడా వెళ్తా. ఎవరు చూపించారు అట్లా? బాయ్ ఈత ఆడదామా బాయ్? అవినాష్ బాయ్ ఈత వస్తుందా నీకు? మళ్ళా ఆడతావు కదా. మళ్ళీ వస్తున్నారా నాకు తెలియదు. ఏ అట్లంటే ఎట్లా? చెప్పి భయాన్ని భయం వదులు. చాలా చక్కనైన వ్యూ. బై దుంకు. అంజలి ఆడతావు ఈత? బాగానే అవుతుంటారు. చాలా లోతుగా ఉన్నట్టుంది. ఇక్కడ విగ్రహాలు అన్నీనే పడేసారు. పిల్లలతో కడుపు కూర్చుకోతే. ఇక్కడికి చాలా జనాలు వస్తున్నారు చూడడానికి. మస్తుంది. ఇక నా ఫ్రెండ్స్ అన్నలు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారు. వాళ్ళే ఫోటోలు దిగుతున్నాడు. ఇక నేను దూరం వచ్చి తీసుకుంటున్నా. మస్తుంది అసలు. చాలా ఈ వెదర్కి, ఈ గాలికి అసలు వేరే లెవెల్ ఉంది. మీరు రండి, మీరు కూడా వచ్చి చూడండి. అందరూ వీకెండ్స్లో టైం ఉంటుందిగా, వచ్చి చూడండి. ఇక షామీర్పేట్ లేక్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. నేను వీడియో బ్యాక్ కెమెరా కాకుండా ఫ్రంట్ కెమెరా పెట్టి తీసిన, అది రాలే. మళ్ళీ తీసుకుంటున్నా. లేక్ దూరం అయిపోతుంది. ఇంకోటి వెదర్ కూడా అంత బాగాలేదు ఈరోజు. వెళ్ళిపోవాలి తొందరగా. సో ఇక వెళ్ళిపోవాలి. కార్ దగ్గర కూడా వర్షం వస్తుంది లైట్గా. సో బయలుదేరదాం. కార్ దగ్గరికి వచ్చినాం. కార్ ఎక్కాలి. కార్ ఎక్కి మన ఇంటి దారి పోవంటే వెళ్ళిపోతుండాలి. ఇదే ఆ కారు. మీకు చిన్న ఛాలెంజ్, ఈ ఆటో పైన ఏం కొటేషన్ రాసిందో కామెంట్లో చెప్పండి. ఇక అవినాష్ ఇంటికి వెళ్ళిన తర్వాతకి అక్కడ కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత ఆటో బుక్ చేసుకుని ఇంకా బయలుదేరినాం అక్కడ నుంచి. ఇక మా ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా సన్సెట్ అవుతుంది. వ్యూ మంచిగా అనిపించింది, ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే సన్సెట్. ఇదైతే అసలు నాకు మాటలు రావట్లేదు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో. ఎంత బాగుందో మీరే చూడండి, కామెంట్ చేయండి. మీరు ఇట్లా సన్సెట్ని ఎట్లా ఎంజాయ్ చేసారో కామెంట్ చెప్పండి. అంజలి ఇంటి నుండి ఇక నా బండి తీసుకున్న రూమ్కి నేను బయలుదేరిపోయినా. అది లేట్ అయిపోయింది అప్పటికి. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. అసలు ఈరోజు అయితే ఫుల్ ఫన్గా ఉండే. అసలు మస్తు ఎంజాయ్ చేసినాం. వెదర్ కానీ ఆ టెంపుల్స్ కానీ మస్తు ఎంజాయ్ చేసినాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, లైఫ్ బికమ్ హ్యాపీ.